అకార్డింగ్ టు ద బైబిల్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. బైబిల్ ప్రకారం యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన మానవాకారం ధరించి నీ లోకానికి వచ్చారు. నీకోసం నా కోసం భూమి మీద సంచరించి 33 సంవత్సరాలు సంచరించి ఆయన మానవ పాప పరిహారం నిమిత్తం సిలువ మీద ఆయన వ్రేలాడి మన పాపాన్ని ఆయన భరించి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నో డౌట్ జీసస్ క్రైస్ట్ ఈస్ సేవియర్. నో డౌట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నో డౌట్ హీ గాట్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. నో డౌట్ హీ ఈస్ గోనా కమ్ బ్యాక్ ఫర్ ద చర్చ్. దేవుని సంఘం నిమిత్తం దేవుని ప్రజలను తనతో తీసుకువెళ్ళడానికి మరలా యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఇవి కోరుకుంటాడో వాడు పరిచర్య చేసేవాడై ఉండాలన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకము కింగ్డమ్ డైనమిక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? లోకము ఆలోచించినట్టుగా నా దేవుడు ఆలోచన చేయడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకం ఎప్పుడు కూడా నీ స్థాయిని బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీలో ఉన్న ఆ తలాంతులను బట్టి నువ్వు గొప్ప అనుకుంటారేమో. కానీ దేవుడు నిన్ను గొప్ప అని ఎప్పుడు చూస్తాడో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు, మీలో ఎవరు పరిచర్య చేస్తాడో వారు గొప్పవారనే మాట యేసు ప్రభు తెలియజేశారు. అంటే లోకపోకడకు దేవుని యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో పరిశీలించేయండి. మనలో ఎవరు గొప్పవారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో గొప్పవారుగా ఉండాలనుకునేవాడు పరిచర్య చేయాలనే మాట. 26వ వచనం చదువుతున్నాం, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్ప